చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. 100 days పక్కా ఆడుతుంది. KGF 2 మించిపోయింది సినిమా. KGF కంటే చాలా బాగుంది సినిమా. హీరోయిన్ సూపర్, మ్యూజిక్ చాలా బాగుంది. ప్రభాస్ అన్న యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది. ఫైట్స్ సూపర్, ఆల్మోస్ట్ 100% హిట్, బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా అంటే చాలా బాగుంది అన్న. మొత్తం సాంగ్స్ విషయంలో కానీ ఫ్రెండ్షిప్ విషయంలో కానీ అంతా బాగుంది అన్న. సినిమా అంటే నెగిటివ్ ట్రోల్స్ వస్తూ ఉంటాయన్న. నెగిటివ్ ట్రోల్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. సినిమా అయితే చాలా బాగుంది అన్న. నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇందాక 3 సినిమాలు పోయాయి అంటే మీరు అందరు నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నాడు. వాళ్ళ ట్రోల్స్ చేసి వాళ్ళ ఒక్కరికే చెప్తున్నా, 3 సినిమాలు పోయాయి కాదు, ఈ సినిమా చూశాక మాట్లాడండి. పోయానుకం కదా, ఈ సినిమాతో అన్న రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాతనే సినిమా చూశాకనే మాట్లాడండి అన్న. మీరు ఎవరు నెగిటివ్ ట్రోల్ చేసేటోళ్ళకి ఒక్కటే చెప్తున్నా, సినిమా చూడండి, అన్న ఏందో మీకు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం డల్ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం మాస్ లాగా ఉంది. KGF 1 KGF 2 లాగా ఏం లింక్ లేదు. ఇది సపరేట్ ఉంది, అది సపరేట్ ఉంది. ఎక్కువ ఏది అంటే మాకైనా ఎక్కువ ఫ్రెండ్షిప్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎవరైనా మాకి ఫ్రెండ్షిప్కి చూస్తే వాళ్ళకి ఫ్రెండ్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది ఉంది ఫ్రెండ్షిప్లో, మొత్తం మాస్ ఉంది. సలార్ మూవీ ఎట్లా ఉందంటే మంచి ఎలివేషన్స్తో గూజ్ బంప్ సీన్లతో ర్యాంప్ ఆడిచ్చాడు అనమాట. ఫస్ట్ హాఫ్ మనం ప్రభాస్నే చూస్తాం ర్యాంపేజ్తో, తర్వాత సలార్ ఓచుకోత చూస్తాం అనమాట. ప్రతి ఫ్రేమ్ యాక్షన్ అయితే అన్లిమిటెడ్. యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ప్రశాంత్ నీల్, రవి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ వేరే లెవెల్ నుంచి పెట్టిన సినిమాని మాత్రం ఈజీగా బీపీ రికార్డుల్ని 10 రోజుల్లో క్లోజ్ చేసేస్తుంది అనమాట. 3000 కోట్లు పక్కా సినిమా అన్నమాట. ఇంకా ప్రభాస్ గారి కోసం మాట్లాడుకుంటే ఆయన ఆదిపురుషులో కావచ్చు, రాధేశ్యామ్లో కావచ్చు, డిసప్పాయింట్ ఆయన లుక్ విషయంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇందులో చాలా చాలా బాగుందన్నమాట. ఆ బాడీ మజిల్స్ కానీ అంతా కూడా సూపర్, ఫుల్ మేకర్. ఇప్పుడు మాకు ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే చూపించారు ప్రశాంత్ నీల్. ఇంకా బాహుబలి తర్వాత రాజమౌళి గారిని ఏ విధంగా అయితే గుండెల్లో పెట్టుకున్నారో ఈసారి ప్రశాంత్ నీల్ గుడే కట్టేస్తారనమాట. అంత బాగుంది. ఇంకా ఫైట్ సీన్స్లో చెప్పుకుంటే KGF డబుల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉన్న ఫైట్ సీన్స్. ఇంకా క్లైమాక్స్లో ఒక సట్టిప్పిన ఒక రక్తాభిషేకంతో ఒక 6 ప్యాక్ చూపిస్తారు. అదైతే ఇంకా ఎవరో సీట్లలో కూర్చోరనమాట. నేనే అరిచరిచి గొంతు పోయిందనమాట.